ఎంతోమంది విరిగిన హృదయంతో ఉన్నారండి. విరిగిన వారు దేవుని చేతులకు అప్పచెప్పకుండా విరిగినలాగే ఉంటే అపవాది పొంచి ఉన్నాడు మీ జీవితంలో కోటను కడటానికి. దేవుడు ఇంకోవైపు చూస్తున్నాడు. విరిగిన వారు ఆయన దగ్గరకు వస్తే నిన్ను మరలా తిరిగి నిలబెట్టాలని చూస్తున్నాడు. మీరు ఎవరి చేతుల్లో సమర్పించుకుంటున్నారు? రెండో రకం చూస్తే ఒకటి విరిగిన వారు, రెండోది ఏంటంటే నలిగిన వారు అని తెలుగులో ఉంటుంది. నలిగిన వారు ఇంగ్లీష్లో చూసినప్పుడు బ్రూస్, తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేసినప్పుడు నలిగిన వారు అన్నారు. నలపబడ్డారు, చెయ్యి నలిపారు, ఎవరైనా గట్టి చేయి పట్టుకుని నలిపారు. బయటకి ఏం పెద్ద తెలీదు, కానీ లోపట గాయం. ఈ లోపట గాయపరచబడిన వారికి ఎలాగుంటుందంటే క్షమించరాని బ్రతుకు అంట, అన్ఫర్గివ్నెస్. దేవుడు వాక్యంలో చక్కగా ఉంటుందండి. when you go into unforgiveness, మత్తయి సువార్త 18 పేతురు అంటాడు, ప్రభువా నా సహోదరుడు నాకు విరోధంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఈరోజు చాలామందికి ఇదే ప్రశ్న, ప్రభువా నా భార్యని ఎన్నిసార్లు క్షమించాలి? ప్రభువా నా భర్తను ఎన్నిసార్లు క్షమించాలి? మా సహోదరుల్ని, నా ఇంటి పక్కన ఉన్న వాడిని, నా సంఘస్థుల్ని, నీ బిడ్డల్ని. అక్కడ చూడండి, అక్కడ రక్త సంబంధులు లేకపోతే సహోదరులు లేకపోతే దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు, అన్యుల గురించి కాదు. ఏమని చెప్తున్నాడు దేవుడు? 7 మార్లు క్షమించాలన్న పేతురు అడిగితే దేవుని సమాధానం ఏంటి చదువుతారా? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే ఆ మాటకి ఏం చెప్తున్నాడు దేవుడు? 75 మార్లు క్షమించి చాలు అయిపోయింది అంటున్నాడా? ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నారు. మీరు దాని తర్వాత యేసు ప్రభు చెప్పిన ఆ ఉపమానం చదివితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఈ మాట వినండి, 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే ఈ రోజు లెక్కలో చూడాలంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ 432 crores, 430 కోట్ల అచ్చున్న వ్యక్తి. ఆ యజమాని ఏం చెప్తున్నాడు? వాడిని క్షమించాడంట. ఎందుకు క్షమించాడు? ఆ వ్యక్తి బతిమలాడాడు కాబట్టి. ఏమని బతిమలాడాడు చదవండి. కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిందని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఏంటంట? తన దాసుడు బతిమలాడటం చూసి ఆ యజమాని క్షమించాడంట. ఇది యేసుప్రభు దేనికి చెప్తున్నాడు ఈ ఉపమానం? ఎన్నిసార్లు క్షమించాలి? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ యజమాని ఆ దాసుని ఇంత అప్పుని అలాగే క్షమించేశాడు. జస్ట్ బికాస్ హీ ఆస్క్డ్ ఫర్గివ్నెస్, హీ ఫర్గివ్ హిమ్. హౌ మచ్? 430 crores. దట్ వాజ్ ద ఎగ్జాంపుల్ గివెన్. కానీ అక్కడ నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తనకి అచ్చి ఉన్న ఒక దాసుడు, తోటి దాసుడు, తన సహోదరుడు కొంత అప్పు అంట. అప్పు ఎంత తెలుగులో చెప్తారా? 100 దేనారములు. 100 దేనారాలు ఈ రోజు లెక్కలో చెప్పాలంటే 3,500 rupees. ఎంత అప్పు క్షమించబడింది? 430 కోట్లు క్షమించబడింది. ఈ దాసుడు ఎంత అప్పు ఉన్నాడంట? 3,500 రూపాయలు. కోట్లు కాదు, రూపాయలు. కానీ ఈ దాసుడు ఏం చేశాడంట? తోటి దాసుడిని చదవండి. వాడు ఒప్పుకొనక అచ్చును చెల్లించు వరకు వాడిని చెరసాల్లో వేయించారంట. గో హెడ్. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండిన కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననిను. ఈ మాట యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడా లేదా అండి? మీరు మీ తోటి సహోదరుని క్షమిస్తనే కానీ నా పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించడు. ఇంకా మాట చెప్పాలంటే మీరు ఎలా తెలుస్తున్నారో అలాగా మిమ్మల్ని ఒక మాట్లాడుతాండి. మీరు ఎవరినైనా క్షమించని వారు ఉన్నారా? మీ జీవితంలో ఎవరి మీదన్నా ద్వేషము, కక్ష, పగ, క్షమించరాని భావం ఉందా? అయితే దేవుని సన్నిధిలో దేవాన్ని క్షమించడంలో ప్రయోజనం లేదు. దేవుడు మిమ్మల్ని గతంలో క్షమించాడేమో, కానీ ఈ ఉదాహరణ తగినట్టుగా చూస్తే యజమాని ఏం చేశాడు తెలిసిందప్పుడు? తిరిగి వెళ్ళి నాకు కట్టాల్సినంత కట్టు అంటున్నాడు. యజమాని అంటాడు, నాకు కట్టాల్సినంత కట్టు. క్షమించావు కదా? నో, నువ్వు క్షమించపోతే నీది కూడా తీసుకొస్తాను లెక్క. నువ్వు క్షమించపోతే నీదంతా కూడా లెక్క చెప్పాలి నువ్వు.
నేను నీ జీవితంలో ఇంత కృపణించి నీ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేస్తాను, నువ్వేమో ఇట్లా కక్కుర్తి పడతావా? నీ తోటి సహోదరుడు నీ ముందు చేసిన తప్పులకి నువ్వు చేసిన తప్పుల ముందు ఎంత మాత్రం, నువ్వు నా ముందు చేసిన కార్యాలకి నీ ముందు తను చేసింది ఎంత మాత్రం, దానికి అంత పగ, అంత కక్ష, అంత ద్వేషము, అంత గర్వము అవసరమా? టుడే యు ఆర్ ఆస్కింగ్ అదర్ పీపుల్, హౌ డే యూ? గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, హౌ డే యూ? If you don't forgive, God is saying you will not be forgiven. My heavenly Father will not forgive you. Just as you deal, He will deal with you. Unforgiveness is the greatest enemy's opportunity to attack you, to claim over you forever. అందుకని ఎంతోమంది జీవితాల్లో వారు క్షమిస్తలేదు కాబట్టి లోపట గాయాలు మానలేదు. ఆ గాయాలు మానలేదు, అందుకని ఎవరన్నా అక్కడికి వచ్చినప్పుడు మరలా వారి ప్రతిస్పందన ఎలాగుందంటే ఇంకా కఠినంగా భావిస్తున్నారు, ఇంకా కఠినంగా జీవిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుడి గురించి ఒక మాట తెలుసుకోవాలని ఆశపడుతున్నానండి. దేవుడు ప్రేమామయుడు, ఎస్. దేవుడు కరుణామయుడు, ఎస్. దేవుడు క్షమించే దేవుడు, ఎస్. కానీ దేవుడు ఇంకొకటి కూడా చేస్తాడంట. ఎవరైనా సరే ఆయన నియమానికి లోబడకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా, ఆయన మార్గంలోకి రాకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అప్రెసర్ చేతుల్లోకి అప్పచెప్తాడంట. అప్రెసర్ ఎవరో? అపవాది. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే చక్కగా పాత నిబంధనలో ఒక ఉదాహరణ చెప్తాను నేనండి. ఎంతమందికి సౌలు రాజు తెలుసు? చేతులు ఎత్తారా? అందరికీ తెలుసు. సౌలు రాజు దేవుని ద్వారా కోరుకోబడ్డాడు, దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు, దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలు తెలియజేయబడ్డాయి, ఏది చేయాలో దేవుడే చెప్పాడు. కానీ సౌలు ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడిచి తన సొంత మార్గంలోకి వెళ్ళాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్రెసర్ చేతుల్లోకి అప్పచెప్పాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవుని దగ్గర నుండి ఎవరు వచ్చారు? ద అప్రెసర్ వచ్చాడంట. వేధించే ఆత్మ, బాధపరిచే ఆత్మ. ఏంటి? టార్మెంటింగ్ స్పిరిట్ కేమ్ ఫ్రమ్ గాడ్. హౌ కెన్ టార్మెంట్ స్పిరిట్ కమ్ ఫ్రమ్ గాడ్? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. బట్ రిమెంబర్, గాడ్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ మై స్పిరిట్. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ గివింగ్ యూ టు ద అప్రెసర్ బికాజ్ యూ హ్యావ్ డన్ అగెయిన్స్ట్ మై విల్. నా మార్గానికి, నా చిత్తానికి విరోధంగా చేశావు కాబట్టి చెప్తున్నాను, చేసుకో. నువ్వు నాకు చేసిన దానికి ప్రతిఫలం తీసుకో. ఈరోజు మన జీవితంలో అపవాది కోటలను కడతానికి మనం అనుమతిస్తున్నామా? నేను చెప్పిన ఈ సూచనలు మీలో ఏదైనా ఉంటాయి. విరిగిన హృదయం అవ్వచ్చు, నలిగిన హృదయం అవ్వచ్చు. నలిగిన వారికి క్షమించరాని మనస్సు. బ్రూజెస్ విల్ లీడ్ టు అన్ఫర్గివ్నెస్. ఇఫ్ యు ఆర్ బ్రూస్డ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫర్గివ్, బికాస్ వేర్ దే టచ్ యు ఆర్ లైక్, I dare you, I'll destroy you, I will kill you, I will curse you. కొంతమంది నోరు తెరిస్తే శపిస్తారండి. నోరు విప్పితే శాపాలే. కస్ వర్డ్స్. నోరు తెరిస్తే శాపాలు ఇతరులని. అలా ఎవరిని పలుకుతా ఉంటే నేను ఐ సీ మచ్ బియాండ్ ఇన్సైడ్. ఓహో, ఇదా వారి జీవితంలో నలగొట్టబడింది కీడైన విధానంలో, చేదైన విధానంలో. అందుకని ఆ చేదు రసం వస్తుంది. ఆ చేదు మాటలే శాపపు మాటలు. వారే వారి కుటుంబాన్ని శపించుకుంటారు, వారంతటి వారి పనిని శపించుకుంటారు, వారంతటి వారి జీవితాన్ని శపించుకుంటారు, వారి బ్రతుకునంతా నాశనం చేసుకుంటారు. దేవుడు చేసింది ఏం లేదు అక్కడ, వారి నోటితో పలికిన మాటలే. జాగ్రత్త. లెట్ నాట్ యువర్ బ్రూజెస్ మేక్ యూ కర్స్ యువర్ లైఫ్, బికాస్ గాడ్ కెన్ హీల్ యువర్ బ్రూస్, బట్ యువర్ వర్డ్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు చాలామంది వారికి కలిగిన దెబ్బకి వారి జీవితాలని, వారి కుటుంబాలను శపించుకుంటారని బట్టి ఈరోజు వారి కుటుంబాలు ఇలాగ అయిపోయింది. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా కుటుంబం ఇలాగ అయిపోయింది అయ్యా. దేవుడు అంటాడు, నువ్వు చేసుకుందే కదా, నువ్వే కదా శపించుకున్నావు, నువ్వే కదా నాశనపరుచుకున్నావు, నువ్వే కదా ఆ వివాహాన్ని పాడు చేసుకున్నావు, నువ్వే కదా నీకు ఇచ్చిన దీవెనలను పాడు చేసుకున్నావు. యూ హ్యావ్ స్పోకెన్ ఇట్. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మన నోటి మాటలు చాలా ముఖ్యం అండి. మనం ఏం పలుకుతున్నామో చాలా ముఖ్యం. ఈ మాట అర్థం చేసుకుంటున్నారా? జీవం మరణం నాలుక వశమంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు పలుకుతున్నది నీకు జరుగుతుందని కాదు, నువ్వు ఏది నమ్ముతున్నావో అది చెప్తున్నావు. నువ్వు చెప్పేది నువ్వు నమ్ముతున్నావు, అది నువ్వు అంగీకరిస్తున్నావు. యు ఆర్ రిసీవింగ్ ఇట్, యు ఆర్ సెయింగ్ సో బీ ఇట్, సో బీ ఇట్. ఎనీ టైమ్ యూ సే సో బీ ఇట్, వెయిట్. అపవాది పొంచి ఉన్నాడు, వాడికి అవకాశం దొరికితే చాలు నాశనం చేసుకుని వెళ్తానికి. వాడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనందరికీ స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, వాట్ యూ స్పీక్ ఇస్ వాట్ యూ అగ్రీ. గాడ్ ఈజ్ అ రెస్పెక్టర్ ఆఫ్ ఫ్రీ విల్.
దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు కాబట్టి నీ మాట కాదండు. దేవుడు అన్నాడు జీవం మరణం, లైఫ్ అండ్ డెత్ బిఫోర్ యూ చూస్ వాట్ యూ వాంట్. నీవు అంటున్నావు నా జీవితం ఇంకా నాశనమే, మై లైఫ్ ఇస్ అ డామినేషన్. గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ చూసింగ్ ఇట్. అపవాది అంటున్నాడు మంచిగా కోరు, ఇదిగో నేను చేస్తాను నా పని, అది నేను నాశనం చేసేవాడిని, ఐఎమ్ డిస్ట్రాయర్, ఐ విల్ డిస్ట్రాయ్ యూ. డెవిల్ ఇస్ వెయిటింగ్ ఫర్ టు డిస్ట్రాయ్ యూ. ఈరోజు అంటున్నావు మై వెడ్డింగ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఆఫ్ కోర్స్ డెవిల్ ఇస్ రెడీ టు డిస్ట్రాయ్ ఇట్. మై కిడ్స్ యు ఆర్ కర్స్డ్, యు ఆర్ కర్సింగ్ దెమ్. నీ అంతటా నీవు పలికి ప్రభువా నాకు ఎందుకయ్యా ఇలాగైంది. ఎవరి మాట? బైబిల్ టెల్స్ అబౌట్ రినౌన్సింగ్. నేను కొట్టివేస్తున్నాను ప్రభా, నేను కొట్టివేస్తున్నాను ప్రభా, నా అబద్ధపు మాటలను కొట్టివేస్తున్నాను, శాపపు మాటలు కొట్టివేస్తున్నాను, నా మూర్ఖత్వపు మాటలను కొట్టివేస్తున్నాను, నేను ఉద్దేశించిన కీడుని కొట్టివేస్తున్నాను ప్రభా. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నామో గాడ్ సేస్ ఇఫ్ యూ రిపెంట్ ఐ విల్ డూ న్యూ థింగ్స్. నీవు మారు మనస్సు పొందితే, మెటనాయ్ మనసు మార్చుకుంటే నేను నూతన కార్యం చేస్తా. దేవుడు అక్కడ చూస్తే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చిన కార్యము, ఈ మాట చదువుతామంటే లూకా సువార్త 4:16 నుండి 21 వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ప్రవక్తైన యెషయా గ్రంథము ఆయనకు చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలండి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి చేసిన కార్యాల్లో ఆయన వచ్చిన పని 5 ముఖ్యమైనవి. అంగీకరిస్తున్నారా? ఇది యెషయా చెప్పిన ప్రవచనము. ఇది యేసు ప్రభు కూడా అదే మాట తీసి తర్వాత చెప్తున్నాడు, ఐఎమ్ ద మెస్సయ్య, ఐఎమ్ హీ, నేను ఆయన్ని. అక్కడ ఏంటంటే 5 బీదలకు సువార్త అంటే ప్రకటించుటకు, రక్షణ కార్యము. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మన అందరికీ రక్షణ ఇస్తాను కదా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? సాల్వేషన్ కమ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ అలోన్. సాల్వేషన్. రెండోది చూస్తే చెరలోనున్న వారికి విడుదలను, బాండేజెస్ అంటే ఫ్రీడమ్, బాండేజెస్ నుండి ఫ్రీడమ్. ఇక్కడ చూస్తే డెలివరెన్స్. ఆయన చేసిన కార్యం ఏంటి? డెలివరెన్స్. మూడోది గ్రుడ్డు వారికి చూపును, హీలింగ్, స్వస్థత. ఆయన చేసే పని ఇంకోటి ఏంటి? భూమి పైన స్వస్థత. నెక్స్ట్ నలిగిన వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించ అంటే అదేంటంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ బాప్టిజం అని చెప్పచ్చు. అభిషేకము ద్వారంగా ఆయన లేవనెత్తుతాం. అభిషేక్తుడు ఆయన, హీఈస్ ద అనాయింటెడ్. సో యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే ఆయన నలిగిన వారిని విడిపిస్తానికి ఆయన ఆత్మ ఆదరణకర్త. ఒకసారి ఈ మాట చెప్పాలి, ఆదరించేది పరిశుద్ధాత్ముడు. ఈ మాట మరలా చెప్తున్నాను, ఆదరించేది మనుషుడు కాదు. టుడే యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కంఫర్ట్ యూ. నో, పీపుల్ ఆర్ నాట్ ద కంఫర్టర్స్. అలాస్ పారాక్లిటర్స్. ద కంఫర్టర్ ఇస్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద వర్డ్ మెన్షన్డ్. హీ ఈస్ ద కంఫర్టర్. ఆ గ్రీక్ మాట అలాస్ పారాక్లిటర్స్లో ఉంటుంది. నీతో ఉండి నిన్ను ఆదరించేవాడు. ఆయన నీతో ఉండి నిన్ను ఆదరించేవాడు. ఈరోజు మనుషుల దగ్గర నుంచి మీరు ఆదరణకి వెళ్తున్నది కాదే కాదు. ఈరోజు చాలామంది వారి జీవితంలో ఆదరణ కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి అవమానాన్ని పొందుకుంటున్నారు. సత్యం ఇది. యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కంఫర్ట్ యూ. ఇన్ ది ఎండ్ those same people will make fun of you. They know every weakness of your life. They will not comfort you. They will threaten you. They'll blackmail you. They'll say, I'll tell everybody about you. And you become so insecure. ఏమైపోతుందో. కానీ ఏ మనిషి సహాయం చేసినా సహాయం చేయబడిన దేవుని వాక్యం ద్వారా చూస్తే ఒక బెస్ట్ అండి. ఆయన సన్నిధిలో మోకరిస్తే చాలు దేవుడు మొడతాడంట. Maybe you are too concerned, I don't want people to hurt me over. No, go to God. God can heal you. God can restore. ఎందుకంటే యేసు ప్రభు చేసిన కార్యాలు చూస్తే ఆయన స్వస్థత, ఆయన రక్షణ, ఆయన విడుదల, ఆయన ఆత్మాభిషేకము. 5వదిగా చివరిది చూస్తే ఎమోషనల్ హీలింగ్. నీ మనస్సును స్వస్థపరుస్తా, నీ మనస్సును బాగుపరుస్తా, నీ మనసును నూతన పరుస్తాను. దీంట్లోంచి మాట్లాడుకునే ఎలా అంటే చాలా ఉంటుంది. కానీ మామూలుగా చెప్పాలంటే టు హీల్ ద బ్రోకెన్ హార్ట్. ఇంగ్లీష్ బైబిల్ అలాగ ఉంటుంది. టు హీల్ ద బ్రోకెన్ హార్ట్, సెట్ లిబర్టీ ఆర్ దోస్ హూ ఆర్ అప్రెస్డ్. ఎమోషనల్ హీలింగ్. ఈ మాటలు యేసుప్రభు చేసే ఈ 5 వచనాలు చెప్పాలంటే మొదటగా రక్షణ. అదే యేసుప్రభు అంటాడు, ప్రీచ్ ద గాస్పెల్ టు ద పోర్, ప్రోక్లైమ్ ది యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. రక్షణ కార్యం. రెండోది ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ ఇస్ అపాన్ మీ, హీ హాజ్ అనాయింటెడ్ మీ. అభిషేక్తుడు, అభిషేకము. మూడోది చూస్తే
గుడ్డితనంలో ఉన్న వారికి దృష్టి, హీలింగ్, స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. ప్రొక్లెయిమ్ లిబర్టీ టు ద క్యాప్టివ్స్, డెలివరెన్స్, విమోచన, విడుదల గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత చూస్తే ఎమోషనల్ హీలింగ్. ఈరోజు మన జీవితంలో ఏదైనా కూడా నూతన పరిచే దేవుడు ఉన్నాడు. మన ప్రభువుకి సమస్తము సాధ్యమండి. ఈరోజు మీ కుటుంబాల్లో వారు చేయట్లేదే, వీరు చేయట్లేదు కాదు. కెన్ యూ బీ ద ఫస్ట్? భార్య భర్తల మధ్య సమాధానం లేదు. కెన్ యూ బీ ద ఫస్ట్ టు ఫిక్స్ ఇట్? తల్లిదండ్రుల మీద బిడ్డల మధ్య సమాధానం లేదు. కెన్ యూ బీ ద ఫస్ట్ టు ఫిక్స్ ఇట్? మీరు ఉన్న స్థలంలో సమాధానం లేదు. కెన్ యూ బీ ద ఫస్ట్ టు ఫిక్స్ ఇట్? బట్ ఇఫ్ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్, యూ నీడ్ టు బీ ఫిక్స్డ్ ఫస్ట్. నువ్వు సరి చేయాలంటే నువ్వు అంతా సరి అవ్వాలి. బలవంతుడు ఇతరులను లేపుతాడు, బలహీనుడు ఎలా లేపుతాడు? కానీ బలపరిచేది ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు దగ్గరకు వస్తేనే గుండె జీవితం బాగుపడుతుందండి. బాగు చేసే దేవుడు ఆయన. ఈరోజు అదే యేసు ప్రభు చేసే పని అంట. అందుకనే చెప్పుకుంటూ వచ్చా, ఆయన హీస్ గోనా బ్రింగ్ యూ లిబర్టీ, విడుదల, హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. నిన్ను మరలా బాగు చేస్తాడంట, నూతన పరుస్తాడంట. అందుకని దేవుడు అక్కడ చూస్తే ఆయన పరమ కుమ్మరి. ఆయన కుమ్మరివాణి దగ్గర తీసుకెళ్ళి, ఒక కుమ్మరివాణి హృదయాన్ని చూడయ్యా, అలాగ నేనున్నానయ్యా. ఐఎమ్ ఎ పాటర్. చెప్పగలుగుతామా దేవా, నువ్వు కుమ్మరివయ్యా, నేను మట్టినయ్యా. ఎందుకంటే ఇందాక చెప్పుకుంటూ వచ్చాను, ఎలాగైతే మట్టి ఎమోషనల్గా బ్రోకెన్ ఎలాగైనా మళ్ళీపోతుంది. దాన్ని బట్టి అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళు, విలువైన పాత్రగా మారుస్తాడు. ఎందుకంటే నువ్వు మలచబడగలిగిన వ్యక్తివి. అనవసరమైన వారి దగ్గరికి వెళ్ళొద్దు. అది అలాగే మాననిచ్చావా, ఎండకి ఎండి గట్టిగా అయిందా, ఇంకా జీవితకాలం అంతే విలువ ఉండదు. కానీ కుమ్మరి దగ్గరికి వచ్చావా, దాన్ని బాగు చేస్తాడు, దాన్ని నూతన పరుస్తాడు, దాన్ని విలువైన పాత్రగా మారుస్తాడు. ఈరోజు మీ జీవితంలో, మీ హృదయంలో లో ఉన్న గాయాలను బట్టి, లో గతంలో జరిగిన, లోపల జరిగిన కార్యాలను బట్టి జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నారా? పునీకరణలో జీవిస్తున్నారా? ఒంటరితనంలో ఉన్నారా? దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటూ తునీకరించుకుంటే నన్ను బ్రతుకు ఇంతే అంటున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నారేమో ఆ అబ్బా దగ్గర చూద్దామా? ఆ పరమ తండ్రి దగ్గర చూస్తూ, తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఈ సమయంలో అలాగ ప్రార్థన చేసుకుంటాను. తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను నూతన పరచు, నన్ను బాగు చేయి, నాలో నూతనత్వం దయచే, నూతన జీవితం దయచే, నాలో నూతన స్వభావం దయచే, నా బ్రతుకులో నూతన కార్యం జరిగించు ప్రభువా. నువ్వు మాత్రమే చేయగలిగిన దేవుడు అయ్యా. నాకైతే నా ఉన్న పరిస్థితి, నాకు ఉన్న జీవితం, ఐ థింక్ ఐ కెనాట్ గో ఫార్వర్డ్, ఐ థింక్ ఐ కెనాట్ బీ నార్మల్, ఐ థింక్ ఐ హ్యావ్ నో వాల్యూ, ఐ ఫీల్ ఐ హ్యావ్ లాస్ట్ ఇట్ ఆల్. బట్ లార్డ్, ఐ కమ్ టు యూ లార్డ్. నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నీ దగ్గరకు వస్తున్నాడు ప్రభా. నన్ను నూతన పరిచు ప్రభా, నన్ను నూతన పరిచయ్యా. అడగండి, దేవుడిని అడగండి, దేవా నన్ను నూతన పరిచయ్యా. ఈ సమయంలో, ఈ ప్రార్థన సమయంలో దేవునితో ఒక్కసారి కలుస్తారా? దేవుని చేతిలో సమర్పించుకుంటారా? సమస్తము నూతన పరిచే దేవుడు, సమస్తం బాగు చేసే దేవుడు, సమస్తము సాధ్యపరిచే దేవుడు అండి. మారాన్ని మధురంగా చేసే దేవుడివి. చేదైన జీవితాల్ని మేలుగా, ఆనందముతో, విలువతో, సంతోషముతో నింపే దేవుడు అయ్యా. అయ్యా, నీ బిడ్డల జీవితాలను చూడయ్యా. విరిగిన పరిస్థితుల్లో, నలిగిన పరిస్థితుల్లో, అంధకార జీవితంలో, తుణీకరణలో, గమ్యం లేని బ్రతుకుల్లో ఉన్న వారిని చూడు ప్రభువా. ఇంకా నాకు కుదరదు, ఇంకా నాకు చేత కాదు, గివింగ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సో క్విక్లీ, సో ఈజీలీ. చూడు ప్రభా, మేము పోరాడాలని నువ్వు ఆశపడే దేవుడు అయ్యా. జయించమంటున్నావయ్యా. అంతవరకు సహించు వానికి జీవ కిరీటం అంటున్నావయ్యా. దేవా, మమ్మల్ని వీరులుగా చేసావయ్యా, పిరికోలుగా చేయలేదయ్యా. మీకు పిరికి తరపు ఆత్మను ఇవ్వలేదంటున్నావయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మనిచ్చావయ్యా. Lord, make us bold for you. Give us lives that will live for your glory, Lord. Christ-centered life. అయ్యా, క్షమించరాని మనసుతో మమ్మల్ని ఎవరిని ఇక్కడ నుండి బయటికి వెళ్ళవద్దయ్యా. Lord, here we are confessing in your presence. We forgive everybody. Whatever they have done in our lives, we forgive, Lord. ఈ సమయంలో క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడారా క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా తలచారా క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా దాడి చేశారా క్షమించండి.
మీ దగ్గర నుంచి ఏదైనా దోచుకున్న క్షమించండి. ఇస్ ఎనీథింగ్ దట్ పీపుల్ హావ్ డన్ అగైన్స్ట్ యు ఫర్గివ్. యు డు నాట్ ఫైట్ ద ఫ్లెష్. మన శరీరాన్ని పోరాడతలేదండి, కనబడని శత్రువుని పోరాడుతున్నాము. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫైటింగ్ ద ఫ్లెష్. ఫైట్ ద అన్సీన్ ఎనిమీ. ఫర్గివ్. యువర్ ఫర్గివ్నెస్ ఇస్ యువర్ బ్యాటిల్. ఇట్ ఇస్ యువర్ విక్టరీ కాల్. మీరు క్షమిస్తాం చేతకానితనం కాదు. You're not forgiving because you're not capable. Only the strong can forgive. Only who have faith can forgive. విశ్వాసం కలిగిన వారు మాత్రం క్షమిస్తారండి. ఎందుకంటే వారి జీవితంలో నా దేవుడు నాకు సమస్త మేలుగా మారుస్తాడన్న ధైర్యం, నా దేవుడు సమస్త సమకూడి జరిగిస్తాడన్న ధైర్యం, నా జీవితంలో నూతన కార్యం చేస్తాడన్న ధైర్యం. క్షమించండి. డోంట్ హోల్డ్ బిటర్నెస్. లార్డ్ we forgive, Lord, because we are your children. We have been forgiven and we forgive others. దేవా మమ్మల్ని నూతనపరచు, నా జీవితాన్ని నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనపరచు, నా చేతి పనిని నూతనపరచు, నా బ్రతుకును నూతనపరచు అయ్యా. మేక్ ఇట్ న్యూ లార్డ్. నూతనపరచయ్యా. నీ సాక్షిగా ఉండాలయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానేసయ్యా, ఐ విల్ బి యువర్ విట్నెస్ లార్డ్. గివ్ మీ యువర్ లవ్. నీ ప్రేమ నా హృదయంలో దయచేయి. సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం నాకు దయచేయి. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ లార్డ్. వేధించబడుతున్న వారిని చూడు ప్రభా. ఇక్కడ ఎవరు బంధకాలు ఉంటానికి వీల్లేదయ్యా. విరిగిన వారిని చూడు ప్రభా. నిరీక్షణ లేక ఇంకా నా జీవితం ఇంతే, చచ్చిపోవాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది, అన్ని వదిలేయాలనిపిస్తుంది. ఆ రీతికి ఉన్న వారిని చూడు ప్రభా. ఈరోజు వారితో నీవు మాట్లాడుతున్నావయ్యా. అది వారు కాదు, అపవాది దాడులు, అది దురాత్మ ప్రభావములు ప్రభా. ఇదిగోనయ్యా, we renounce every life that we believe, Lord. We renounce every word that we spoke against you, Lord. నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటను మేము కొట్టివేసేస్తున్నాం. నేను కొట్టివేసేస్తున్నాను ప్రభా. నీకు విరోధంగా నా జీవితంలో మాట్లాడిన ప్రతి మాటను కొట్టివేసేస్తున్నాను ప్రభా. నీ చిత్తమే జరుగును గాక. దేవుని చేతులకు సమర్పించుకుంటామండి. నీ చిత్తమే జరుగును గాక తండ్రి, నీ చిత్తమే జరుగును గాక. Let thy will, Lord, let thy will, Father, let thy will. I ask for freedom, I ask for deliverance through Jesus Christ. In Jesus name I ask for deliverance. అడగండి, నాకు విడుదల కావాలి. నా జీవితంలో ప్రతి భాగంలో విడుదల కావాలి. నా మనసులో విడుదల కావాలి. నా శరీరంలో విడుదల కావాలి. నా కుటుంబంలో విడుదల కావాలి. నేను నివసించే స్థలంలో విడుదల కావాలి. దాడి చేసే శక్తులు నా మీద అధికారం ఉండడానికి వీల్లేదు. నేను నిద్రించేటప్పుడు నా కళల ద్వారా దాడి చేసే శక్తులకు అధికారం లేదు అయ్యా. నీ దర్శనాలు నాకు ఉండాలి ప్రభా. చీకటి పీరికి తన కార్యాలు ఉండకూడదు అయ్యా. దుష్ట కార్యాలు నా మీద రాకూడదు ప్రభా. దుష్టునికి నా మీద అధికారం లేదు అని ప్రకటిస్తున్నాను ఇప్పుడే. యేసు రక్త ప్రోక్షణ కలగాలని వేడుకుంటానయ్యా. Anoint me with the blood of Jesus Christ. I ask you, Father, anoint me, cleanse me, purify me. నన్ను కడుగు. యేసు రక్తం ద్వారా నన్ను శుద్ధినిగా చేయి. హిస్సోపుతో నన్ను కడుగు. నన్ను ప్రజ్వలించే జ్వాలగా నన్ను చేయి. Put me on fire, Lord. Help me to carry your fire. Let the lamp burn. Give me oil, Lord, so that I can burn for you. నీ అభిషేకము కావాలయ్యా. నీ అభిషేకము తైలము నా పైన ఉండాలి ప్రభా. నీ అభిషేకము తైలం ఉన్నంత వరకు నేను కాలుతూ ఉంటాను. నాలో వెలుగు ఉంటుంది ప్రభా. అయ్యా, నన్ను కాల్చు, నన్ను నూతనపరచు. నా జీవితము సారముతో నింపు, విలువతో నింపు, గమ్యంతో నింపు. అయ్యా, హెచ్చింపు దయచేయి. గణపరిచే దేవుడు నీవే అయ్యా. అన్ని నాశనం అయ్యాయేమో కానీ, అన్ని పోయేమో కానీ, ఆల్ కూడా బీ డిసపియర్డ్ అండ్ ఇట్ మైట్ బి సీమ్ ఇంపాసిబుల్. ఇదిగో అయ్యా, ఈరోజు నమ్ముతున్నాను పరమ తండ్రి, నువ్వు అన్ని మేలు చేస్తావు నమ్ముతున్నామయ్యా. నువ్వు అన్ని సమకూర్చి జరిగిస్తావు నమ్ముతున్నామయ్యా. అయ్యా, మా కుటుంబాల్లో కావాల్సిన సమాధానం వేడుకుంటున్నాను ప్రభా. మా జీవితాల్లో కావాల్సిన ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానము వేడుకుంటున్నాము ప్రభా. ప్రతి పిరికి తన ఆత్మలో ఇక్కడ నుండి నజరేయుడైన యేసు నామములో లయమైపోవును గాక. యేసు రక్త ప్రోక్షణ ద్వారంగా ప్రతి ఒక్కరి ఆత్మ, శరీరము, మనస్సు యేసు సొత్తుగా ప్రకటించబడుతుంది ఇప్పుడే. పరిశుద్ధాత్ముడా, నేను ఆహ్వానిస్తున్నామయ్యా. ప్రతి హృదయంలో ఉండాలయ్యా.
నీ అభిషేకం ద్వారా ప్రతి బంధకములు తెంపబడాలయ్యా. ప్రతి జీవితము క్రీస్తు సాక్షులుగా, ఘనులుగా, విశ్వాసులుగా, ఆదరించబడిన వారిగా, ఆదరణకర్త అయిన నీవు, నీ ద్వారా నిజమైన ఆదరణ, నీ ఆత్మ ద్వారంగా అబా తండ్రి అని తండ్రిని పలికి, తండ్రితో మాట్లాడి తండ్రితో బ్రతికే జీవితము, ఒంటరితనపు బ్రతుకు కాకుండా ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, లార్డ్, విత్ యువర్ లవ్, we're completely filled, Lord. అటువంటి జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభువా. బాధలు ఉండడానికి వీల్లేదు. బాధించబడిన వారు మమ్మల్ని బాధతో ఒక మాటను కూడా వారిని బాగు చేసేవారుగా మమ్మల్ని మార్చు ప్రభువా. ఇతరులను లేవనెత్తేవారుగా మమ్మల్ని చేయ ప్రభువా. వారికి చెప్పాలయ్యా, నన్ను బాగు చేసే దేవుడు నిన్ను కూడా బాగుపరుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ గమ్యాన్ని మారుస్తాడు, కృంగిదలను తీసివేసి ఆనంద తైలంతో నింపుతాడని ఇంట్రొడ్యూస్ మేము చేయాలి ప్రభువా. దేవా, మా జీవితాలు మొదటిగా బాగు చేయి ప్రభువా. ఈ ఆలయాన్ని దీవించి, ఈ ఆలయాన్ని స్థిరపరచు. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, ఏ స్థలంలో, ఏ రీతిగా, ఎట్టి పరిస్థితుల్లో చూస్తున్న వారైనా, ఎట్టి సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారైనా, నీ ఆత్మ తాకుదోల నజరేయుడైన యేసు నామములో వారికి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ అగ్నితో మమ్మల్ని కాల్చి, నీ రక్తంతో మమ్మల్ని ఉద్ధరించి, బలవంతుడైన పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవై